పిల్లలు ప్రత్యేకించి గతించినటువంటి సంవత్సరం నుండి ఇంతవరకు తన బలిష్టమైన హస్తాలను చెంత భద్రపరిచి మరొక క్రిస్మస్లో ఈ రీతిగా కూడుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి ఆధిక్యతను బట్టి మరొకసారి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 12-11 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ రీతిగా మన జీవితాన్ని ప్రేమించి చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహించిన విధానం బట్టి ఆయనకి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక చాలామందికి అధికమైనటువంటి సంతోషం ఉంది, కొంతమందికి అత్యధికమైనటువంటి సంతోషం ఉంది, మరికొందరికి కొద్దిపాటి బాధ కూడా లేకపోలేదు. ఎందుకు లేకపోలేదు అంటే గతించినటువంటి సంవత్సరంలో మనం చూసిన వారు కొంతమంది మన మనసులో లేదు కనుక. ఏదేమైనప్పటికీ ఈ రీతిగా ఈ క్రిస్మస్ సందర్భాన దేవుని సర్వశక్తి కలిగినటువంటి నామమును గణపరుచుకోవడం అనేది దేవుని సేవకుడిగా మరి చాలా సంతోషకరమైనటువంటి సందర్భం అని భావిస్తూ ఉన్నాను. ఒక సందర్భాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చి వాక్య పరిచర్యలోకి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యాత్రికుని ప్రయాణము అనేటువంటి పుస్తకాన్ని ఎంతమంది చదివారు? యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకాన్ని ఎవరైనా కొంచెం చూశారు? ఎప్పుడైనా ఎవరు చూపించగలరు? చేతులెత్తగలరు? ఎంతమంది చదివారు? 1, 2 అంతేనా? ప్రపంచంలో బైబిల్ తర్వాత ఉన్నతంగా సేల్ అయినటువంటి బుక్, అంటే సేల్ గురించి నేను మాట్లాడడం లేదు, కానీ దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచినటువంటి విషయాలు ఒక దైవజనుడు ఏ విధముగా మనతో సరిపోతుంది. సౌండ్ నాకు అడ్జస్ట్ చేస్తారు సార్, సౌండ్ కొంచెం చూడండి. దేవుని సముఖంలో ఇంగ్లాండ్ దేశంలో జాన్ బనీన్ గారు అనేటువంటి ఒక దైవజనుడు సెరసాల్లో బంధించబడ్డాడు. దాదాపుగా 12 సంవత్సరాలు సెరసాల్లో బంధించబడిన తర్వాత చాలా రోజులు ప్రార్థన చేశాడట. మొదట్లో అనుకున్నాడు, నేను చాలా మంచి సేవకుడిని కదా, దేవుని పరిచర్య చాలా విలువగా చేస్తూ ఉన్నాను, సో దేవుడు నేను ఏది అడిగినా కాదనడు అని చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారం రోజులు అయిపోయింది, పర్వాలేదు నాకు బెయిల్ వచ్చేస్తుంది అనుకున్నాడు. 1 నెల రోజులు అయింది, సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు, దాదాపుగా 12 సంవత్సరాలు చెరసాలలోనే ఉండి ప్రార్థన చేశాడట. ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నాడు, అది సంవత్సరాలు తరబడి వెళ్ళిపోతూ ఉన్నాయి కదా, నా యవన ప్రాయము, నా బలము, నా జీవితం అంతా కూడా చెరసాలలోనే వెళ్ళిపోతూ ఉంది. సరే మరి దేవుని సేవ నేను చేయాలనుకున్నాను కదా, ఎలా చేయగలను అని చెరసాలలో ఆయన ఒక ఆలోచనకు వచ్చాడట. ఏం ఆలోచనకు వచ్చాడంటే, నేను దేవుని గురించి నా ఉద్దేశాలను ఖచ్చితంగా పొందుపరచాలి అని దేవుని సముఖంలో అనగా చెరసాలలో మోకరించి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడినటువంటి ప్రతి మాట, దేవుడు తనకు బయలుపరిచినటువంటి ప్రతి ఉద్దేశాన్ని తీసుకొని వచ్చి ఆ పుస్తకంలో పొందుపరచబడినటువంటి ఉద్దేశాలు ఈరోజు ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల మంది దేవుని సన్నిధికి నడిపించబడడానికి బైబిల్ తర్వాత బైబిల్ అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది ఒక యాత్రికుని ప్రయాణము. అంటే యాత్రికుని ప్రయాణము అనేటువంటి బుక్ రచయిత జాన్ బనీన్ గారు చాలా పుస్తకాలు రాశారు. అయితే ఆయన చెరసాల నుంచి విడుదల పొందిన తర్వాత వచ్చి ఒక దగ్గర కూర్చొని దేవునితో అలా మాట్లాడుతున్నాడట. ఏమయ్యా, నేనంటే నీకు ఎందుకంత కోపం? సేవ ఏమైనా తక్కువ చేశానా? చాలా అద్భుతంగా చేస్తున్నాను కదా, సరే నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే మీరు నాతో మాట్లాడుకోవాల్సింది, నేను సరి చేసుకునేవాడిని కదా అని దేవుని సన్నిధిలో తను ఇలా మాట్లాడుతూ ఉంటే దేవుని తన మెల్లని స్వరము ద్వారా ఆయనతో దేవుడు ఇలా మాట్లాడాడట. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీకు విడుదల వచ్చుంటే ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల మందికి రక్షణాధారమైనటువంటి ఆ బుక్కును నువ్వు రాసి ఉండేవాడు కాదు.
ఈరోజు గతించినటువంటి క్రిస్మస్ నుంచి ఇంతవరకు చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం. లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో చాలామంది కొన్ని వడంబడికలు, కొన్ని వాగ్దానాలు, లేదా కొన్ని ప్రమాణాలు, లేదా కొన్ని ప్రార్థనలు దేవుని పాదములు చదివిపెట్టుంటారు. అయిపోయిన తర్వాత న్యూ ఇయర్ అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది, అన్నీ అయిపోయి, కానీ మళ్ళీ ఇంకో క్రిస్మస్ వచ్చింది. దేవుడు మా జీవితంలో ఏం చేయలేదు, ఏ కార్యము చేయలేదు కదా, ఏ మేలు చేయలేదు కదా, మరి నేను ఎందుకు దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి? ఇలాంటి క్రిస్మస్లు చాలా క్రిస్మస్లు చూశాను. సో ఇదేమో నా జీవితంలో ప్రత్యేకమైన క్రిస్మస్ కాదు. ఇదివరకు క్రిస్మస్ ఎలా జరిగిందో ఈ క్రిస్మస్ కూడా అంతే. కాబట్టి నేను నవ్వను, ప్రార్థన చెయ్యను, దేవుని దగ్గర ఉత్సాహంగా ఉండను. దేవుని మందిరంలో నేను ఎలా ఉంటానో వచ్చాను, క్రిస్మస్తో అందరితో పాటు ఉంటాను, వెళ్తాను అనే ఉద్దేశాలతో ఒకవేళ ఇక్కడ కూర్చుంటే, దేవుని సేవకుడిగా మీతోనే మాట్లాడుతున్నాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక దైవజనుడు 12 సంవత్సరాలు కన్నీరు విడిచి ఏడిస్తే విడుదల రాలేదు. దేవుడు ఎప్పుడైతే ఉద్దేశించాడో ఆ సమయంలోనే మన జీవితంలో కార్యాలు జరిగితే, మనం త్వరపడడం ద్వారానో, లేదా దేవుడిని తొందర పెట్టడం ద్వారానో, లేదంటే దేవుని మీద ఫోర్స్ తీసుకొచ్చి ఎందుకు చెయ్యవయ్యా అని అంటే, దేవుడిని ప్రశ్నించడానికి మనము ఏపాటి వారిమి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో సమయం వచ్చినప్పుడు చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తాడు. అయితే మన పని ఏంటో తెలుసండి. ఏమంటే ఇప్పుడు నేను అర్జెంటుగా సీఎం అయిపోవాలండి, అయిపోతానా? అవుతానా? అన్నా ఏం తక్కువ? సీఎంకి ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్లు ఏమైనా ఉంటాయా? ఏమంటే మాట్లాడరు. సీఎం గారికి ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్లు ఏమైనా ఉంటాయా? ఏమంటే క్వాలిఫికేషన్లు? సీఎం కూడా క్వాలిఫికేషన్ ఏంటి అసలు? ఏమైనా ప్రైవేట్ అంటే స్పెషల్గా ఇది చదువుకున్న వాడే సీఎం అవ్వాలని ఏమైనా రూల్ ఉందా? ఏం లేదు. కూలి పని చేసుకున్నాడు కూడా ఫాలోవర్స్ ఉంటే సీఎం అయిపోవచ్చు అంతే. అంటే అర్జెంటుగా అయిపోవాలని చెప్పేసి ఇప్పటికిప్పుడు నేను త్వరపడినంత మాత్రాన్ని సీఎం అని కాను. దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఉంది, సిద్ధపాటు ఉంది. అంటే లోకం వేరు, దేవుని సన్నిధి వేరు. ఈరోజు దేవుని సన్నిధిలో చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుని సన్నిధిలో నేను ఎందుకు సంతోషించాలి, లేదా దేవుని సన్నిధిలో నేను ఎందుకు ఆర్పాటించాలి, దేవునితో నేను ఎందుకు దగ్గరగా జీవించాలి? అసలు క్రిస్మస్కి నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? నాకు క్రిస్మస్కి ఏమైనా సంబంధం ఉందా లేదా? మనకి క్రిస్మస్తో సంబంధం లేకపోతే అందరిలాగా మనం కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నేను అంటాను, నీ జీవితాన్ని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధముగా నిర్దేశించాడు కనుక గతించిన సంవత్సరంలో నీ జీవితంలో మేము నువ్వు అడిగింది ఇప్పటివరకు జరిగి ఉండకపోవచ్చు, అయినా పర్వాలేదు. దేవుని సముఖంలో మరలా దేవుని ఒకసారి జ్ఞాపకం చేద్దాం. అయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా, నీ కనికరము నా మీద ఉంటే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితిలో, ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నీవు నన్ను నిలబెడతావు అని దేవుడిని అడిగేవారిగా ఉండాలి. పిల్లలను చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సర్వసాధారణంగా యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మం గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాము. యేసు ప్రభు వారు జన్మించారని, ఎక్కడ జన్మించారు, ఏంటి గోళలని, జ్ఞానులు, చాలా విషయాలు, స్టార్ గురించో ఇలా ఎన్నో విషయాలు మనము స్మరణకు తెచ్చుకుంటూ ఉంటాం. అయితే వీటన్నిటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు మన బ్రతుకుని ఏ విధముగా ఉద్దేశించారు, నేను మన గురించి మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. క్రిస్మస్ అనేది జనరల్గా ప్రతి సంవత్సరం వస్తూ ఉంది. అయితే దేవుని సన్నిధిలో మన ఉద్దేశాలు, మన తలంపులు, మన యొక్క నడవడిక, మన ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఎలా ఉంది? ఒకవేళ ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది అప్పటికి ఇప్పటికీ అలానే ఉంటే, నేను ఇదివరకు ఎప్పుడో మేబీ ఒక 2 ఆదివారాల క్రితము అనుకుంటా ఒక ప్రశ్న వేస్తాను. ఏమంటే, లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి తీసుకున్నటువంటి బట్టలు మరలా ఈ క్రిస్మస్కి వేసుకుంటావా అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? అప్పుడు వేసేసుకున్నాను కదా, మళ్ళీ అవే బట్టల అని ఎంతమంది మారం చేస్తారంటే అందరూ చేతులు ఎత్తారు. లేదా అదేంటి, లాస్ట్ ఎప్పుడో పోయిన సంవత్సరం చూశారు లేదు, ఎవరు చూడరు కదా, అదే కట్టుకోవచ్చు కదా, అదే వేసుకోవచ్చు కదా అంటే ఏమంటారు తెలుసా? చిచ్చి, పోయిన సంవత్సరం వేసుకున్నాను కాబట్టి ఈ సంవత్సరం కొంచెం కొత్తగా ఎలా ఉండాలి? శారీరక అందమే కొత్తగా ఉండాలంటే మరి అంతరంగము పౌలు అంటాడు, అయ్యా ఇదిగో ప్రాచీన స్వభావమును విడిచి నవీన స్వభావమును ధరించుకోవాలి. ఈ నవీన స్వభావముతో ఒకవేళ ఈరోజు మీరు వచ్చుంటే అందరికంటే మొట్టమొదటిగా సంతోషించేది మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన సంతోషించలేనప్పుడు ఎవరు సంతోషించినా ఆ సంతోషం అంతా కూడా ఎంత
ఎంత అద్భుతంగా పాటలు పాడింది, ఎంత అద్భుతంగా ఏం చేసింది, ఎంత అద్భుతంగా ప్రసంగం చేసింది, ఎంత అద్భుతంగా మంచిగా మనము డెకరేషన్ చేసుకుని ఎంత అద్భుతంగా తయారు చేసిన యేసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితంలో లేకపోతే ఆ భక్తి పనికిరాదు, ఏ విధమైన ఉపయోగం ఉండదు. మిమ్మల్ని క్రిస్మస్ మెసేజ్ చెప్పడానికి పిలిచాను, కానీ ఇవన్నీ మమ్మల్ని తిట్టడానికో లేదా మమ్మల్ని ఎత్తు పొట్టడానికో మీకు ప్రసంగానికి సమయమో ఎవరేది అనుకుంటున్నారేమో. అనవసరంగా రెడీ అయ్యామండి, ఈయన మమ్మల్ని ఎత్తు పొడుస్తాను. మీరే కాదు, నేను కూడా ఎప్పుడు ఏం వేసుకుంటాను, అంకి వేసుకుని వచ్చి పాస్టర్ గారు అంటే మన అలంకరణ బాహ్య అలంకరణ కంటే అంతరంగం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన నుంచి దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. అంతరంగ అలంకరణ కోల్పోయినటువంటి బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కొంతమంది జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు అంతరంగాన్ని కోల్పోయారు? చేతులారా పాడు చేసుకున్నారు. అంతరంగా భక్తి జీవితాన్ని పాడు చేసుకున్న తర్వాత వారి స్థితిగతులన్నీ కూడా తలకిందులు అయిపోయాయి. ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగంలో మొదట వచనంలో ఏమన్నదంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మొద్దు నుండి చిగురు పుట్టెను, ఎదిగి ఫలించెను. చాలండి. ఇప్పుడు ఎవరా మొద్దు? ఎవరండి? మరలా మిమ్మల్ని అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. ఎవరా మొద్దు? సరే, మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు నేను నా వ్యక్తిగతమైన జీవితం అనుకోండి. నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో భక్తిగా జీవించాం. ఓ 10 సంవత్సరాల పాటు మా భక్తి జీవితానికి డోకా లేదు. దేవుని నామాన్ని తారాస్థాయికి తీసుకుని వెళ్ళిపోయాం. 10 సంవత్సరాల తర్వాత మందిరాన్ని వదిలిపెట్టేశాం, భక్తి జీవితాన్ని వదిలిపెట్టేశాం, లోకానికి బానిసలైపోయాం, లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాం. ప్రార్థన లేదు, సహవాసం లేదు, భక్తి లేదు, అన్నీ వదిలిపెట్టేశాం. లోకస్తులతో సమానంగా జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు కుటుంబం అంతా కూడా పతనావస్థలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను దేవుని సన్నిధికి వచ్చి ఏమని ప్రార్థన చేయాలి? ఇదే బాగుందయ్యా, ఇలానే జీవిస్తే బాగుంటుందని ప్రార్థన చేయాలా? ఏమని ప్రార్థన చేస్తారు? అయ్యా, నా బ్రతుకు మోడు బారిపోయిందయ్యా, నా బ్రతుకు ఎండిపోయిందయ్యా, నా బ్రతుకు పాడైపోయింది, నా చేతులారా నేను చేసుకున్నాను అంటే ఇప్పుడు ఎండిపోయినటువంటి మోడు బారిపోయినటువంటి మొద్దు బారిపోయినటువంటి ఆ మొద్దు ఎవరో కాదు, మనమే. ఎవరండి? ఇప్పుడు ఆ మొద్దు మనమే. ఆ మొద్దుగా ఉన్నటువంటి మనం అంటాం కదా, ఇటు మొద్దోడు అంటే అంటారు కదా, ఆ ప్లేస్లో మనల్ని పెట్టుకోండి. ఈ క్రిస్మస్ మన జీవితంలోకి ప్రత్యేకం కావాలా? అలా కాకుండా ఆ ప్రత్యేకాలు వేరు, ఈ ప్రసంగానికి ఉద్దేశించినటువంటి ప్రత్యేకత వేరు. మొద్దోడులాగే ఉండిపోతే రిజల్ట్ వచ్చేటప్పుడు ఏమీ ఉండదు. అందరూ అంటారు, వీడు ఇంతేనండి, అది దేనికి పనికిరాదు అంటారు. దేనికి పనికిరాదంటే వంట చేయడం రాదా, తినడం రాదా, బట్టలు కట్టుకోవడం రాదా, ఊరి మీద తిరగడం రాదా, తగులాడడం రాదు, అన్నీ వచ్చు, కానీ ఏమి రాదు, చదవడం రాదు. వాళ్ళని చూసి అంటారు మొద్దునంటే. ఇప్పుడు మన జీవితానికి వచ్చేటప్పటికి మనకేమొచ్చు? అన్నీ వచ్చు. దేవునితో సహవాసం తప్ప, దేవునితో ఆధ్యాత్మికంగా ఎదుగుదల తప్ప, అన్ని విషయాల్లో ఉంటాం, ఆధ్యాత్మికంగా దిగజారిపోతాం. వారిని ఏమంటారు తెలుసా? నాకు తెలుసు బైబిల్ భాషలో అయితే ప్రవక్త గారు ఏమన్నారండి? చదవండి ఒకసారి. ఏమన్నారు? మొదటి వచనం. ఆ మొద్దు, ఏ మొద్దు? ఆ మొద్దు అంట. ఒకప్పుడు ఆ వంశముల గురించి ఎలా మాట్లాడుకునేవారంటే, ఏమంటే ప్రపంచంలో వీరిని మించిన వారు అనగా ఈ రాజ్యములో ఈ వంశవళి చాలా ఆశీర్వాదకరమైనటువంటి వంశవళి. బైబిల్ గ్రంథంలో మిమ్మల్ని ఎవరైనా అడిగాను అనుకోండి, ఏమంటే ఒక రాజు పేరు, బాగా సుపరిచితమైన రాజు పేరు మీకు తెలిసిన పేరు చెప్పండి, టక్ అని చెప్పే రాజు ఎవరు? దావీదు అంటే అంటారు. దావీదు ఏ వంశంలో నుంచి వచ్చాడు అని అంటే, ఇప్పుడు దావీదు తర్వాత తన కుమారుడు తర్వాత ఇప్పుడు రెహబాము తర్వాత ఉజ్జియా తర్వాత అంటే ఇప్పుడు వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు అలా వస్తూ అదే వంశావళిలో నుంచి ఎవరు వచ్చారు? ఇప్పుడు ఈ మొద్దులో నుండి ఎవరు వచ్చారట? యేసుప్రభు రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు మొద్దు బారిపోయిందని అంటే, మొదట్లో నేను తెలియజేశాను, స్వతహాగా తీసుకునేటువంటి నిర్ణయాలు, స్వకీయ ఆశల చేత, స్వకీయ కోరికల చేత ఏడవబడి పతనావస్థలోకి వెళ్ళిపోయారు. కొద్ది కాలం వారి భక్తి జీవితం బాగానే ఉంది. ఇప్పుడు వీరి జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా మంది ఏమన్నారంటే, వారి యొక్క ఖ్యాతి ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్ళిపోయింది. ఇదే వంశావళిలో నుంచి
ఇదే వంశావళి నుంచి. దావీదు గారి తండ్రి పేరేంటి? దావీదు గారి తండ్రి పేరేంటండి? ఇప్పుడు ఆ వంశావళి నుంచి ఎంత గొప్ప వాళ్ళు వచ్చారంటే, నెబుకద్నెజర్ రాజును అలా నిలబెట్టి, నీకు ఎందుకయ్యా నేను చెప్తాను అని ఒక ఆయన వచ్చి ముందు నిలబడ్డాడట. వణికిపోతూ ఉన్నాడు. కళ వచ్చిన తర్వాత భయపడుతూ ఉంటే, ఏం పర్వాలేదు నేను చెప్తాను కదా అన్నాడంటే ఒక ఆయన వచ్చి. ఏ వంశావళి నుంచి వచ్చాడు? ఈ గోత్రం నుంచి వచ్చాడు. వచ్చి దానియేలు అన్నాడు, తన కళకి అర్థం చెప్పిన తర్వాత నెబుకద్నెజర్ సహితము, అంటే మీ దేవుడు అంత గొప్పవాడా? గొప్పవాడే. ఒక వెలిగినటువంటి గోత్రము, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి గోత్రము ఇప్పుడు ఎలా మిగిలిపోయిందట? మొద్దులా మిగిలిపోయిందట. చాలామంది అంటారు, ఇది ఎద్దులా ఎదిగాడు కానీ దేనికి మనకి ఏమీ అర్థం కాదని అంటారు. మనకి ఎలా ఉంటుంది అంటే, లేఖన భాగాల్లో కొన్నిసార్లు దైవజనుడు ఎంత కఠినంగా మాట్లాడతాడంటే, అమ్మ నా మాటలు కాదు, బైబిల్లో ఉన్నవే చెబుతున్నాను. ఆయన అంటాడు, మీ హృదయాలు క్రొవ్వి బారిపోయాయని అంటాడు. ఎలా ఉన్నాయట? ఈరోజు అందరూ చాలామంది చాలా వరకు నాన్ వెజ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. ఇస్తారా ఎవరైనా? ఫాస్టింగ్ ఎవరైనా? నేనైతే అసలు ఫాస్టింగ్ కాదు. ఏమంటారు, కోడిని కొనుక్కొచ్చి చుట్టాలందరూ వచ్చారని చేస్తారని, ఇదైతే తెచ్చావు శుభ్రం కొవ్విపోయింది అంటారు. ఇలాగా వండేటప్పుడు మొత్తం అది ఏమవుతుంది? కరిగిపోయి పాడిపోతుంది. మంచి తీసుకోవాల్సింది కదా అంటారు. అంటే కొవ్విపోతే మనకి కొద్దిగా ఏమవుద్ది? చిచ్చి కూరంతా పాడైపోతుంది. తినేటప్పుడు ఏమవుతుందండి? అంటుకుంటుంది. నేను ఏదో కొత్త భాష మాట్లాడలేదు కదా. అంటే ఇప్పుడు కొరుగు బారిపోయినటువంటి జీవితాలు కలిగి దేవుని సముఖములో మనము ఆయన వాక్యం ముందుంటే అది మనకు అర్థం కాదు. లూదియా వలె తెరవబడిన హృదయంతో, అయ్యా ఇదిగో నేను అత్యాశక్తితో నీ పాద సన్నిధానంలో కూర్చున్నాను. ఈ క్రిస్మస్ నా జీవితంలో ఒక ప్రత్యేకం కావాలి. మరలా ఇలాంటి క్రిస్మస్ నా బ్రతుకులో నేను చూడకూడదయ్యా. ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా ఈ దినము నా జీవితము ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా, ఆధ్యాత్మికంగా స్థిరపడినటువంటి వ్యక్తిగా, నేను అనేకులకు వెలుగునిచ్చేవాడిగా, వెలుగునిచ్చినటువంటి కుమార్తెగా, కుమారుడిగా నేను సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎండిపోయినటువంటి మొద్దైనటువంటి చెట్టు ఒకప్పుడు అనుకున్నారు, ఏమండి ఆ గోత్రానికి ఏమండి తిరుగులేదండి. వాళ్ళకి ఏంటంటే అసలు ఏం తక్కువ, ఎంత గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారంటే, దావీదండి, సొలొమోన్ అండి, ఒకరిని మించిన వారు ఒకరు. ఒక ఆయన వచ్చి అలా ప్రార్థన చేసింది, ఏమయ్యా నేను ఏం తప్పు చేశాను అయ్యా. ఆయనకి ప్రార్థన చేసిన అంటే ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు దేవుడు? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడట. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? మరి గోత్రం ఎందుకు మొద్దిగా మిగిలిపోయింది? కారణం స్వకీయ కోరికలు చేత ఇవ్వబడ్డారు. వారి సొంత ఆలోచనల మీద డిపెండ్ అయిపోయారు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా వారందరూ వారు నిర్ణయాలు తీసుకున్నారు. దేవుడిని పక్కన పెట్టేస్తారు. మాకేంటండి, మేము ఆశీర్వదించబడినటువంటి జనాంగము, మేము దీవించబడినటువంటి మరి అనేకులలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిని అందరూ చూసి అనుకున్నారు. కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత అనుకున్నారు, మొద్దు బారిపోయి నరికి వేయబడిన తర్వాత మొద్దు కనపడుతూ ఉంటే వంశాంకురం అంతా కూడా ఎండిపోతూ ఉంది. ఇప్పుడు అందరూ చూసంటూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, అరే ఇంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ గోత్రము లేదా ఈ వంశావళి ఇప్పుడు ఎలా మిగిలిపోయింది? మొద్దుగా మిగిలిపోయింది, ఎండిపోయింది కదా, ఇంకెందుకు పనికిరారు అని నవ్వుతూ ఉన్నారట. ఇప్పుడు అలాంటి మొద్దు బారిపోయినటువంటి ఆ గోత్రంలోకి యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా నూతన చికిరిగా రాబోతూ ఉన్నారు. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా నేను మీతోనే మాట్లాడుతూ ఉన్నాను. 3 బారిపోయినటువంటి బ్రతుకులు కలిగి, అయ్యా ఇక నా బ్రతికింతేనయ్యా, నా కుటుంబ పరిస్థితి ఇంతే, ఇక నేను సమాజంలో నాకంటూ గుర్తింపు లేదు, నాకంటూ ఆశీర్వాదాలు లేవు, నేను అనేకులను సంతోషించడానికి లేదు, వారి వల్ల నేను ఆనందించడానికి లేదయ్యా. అనేక సంవత్సరాలుగా ఇదే మందిరంలో, ఇదే ప్రార్థనా సహవాసంలో ఇలాంటి క్రిస్మస్లు ఎన్నో విన్నాను, ఎన్నో ప్రసంగాలు విన్నాను, ఇదే ప్రత్యేకం కాదే. కానీ ఈరోజు నీ హృదయం తెరిచి ఆయన ఆహ్వానిస్తే నీ జీవితంలో ఆయన జన్మించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. పిల్లలు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఇక్కడ మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే వారి భక్తి జీవితం అంతా కూడా లోకానుసారమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు వారిని చూశాడు, గద్దించాడు. దేవుడు కాదనట్లేదు. నేను ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. నా కళ్ళతో నేను చూసినటువంటి ఒక కుటుంబం ఉండేది. దాదాపుగా 200 ఎకరాలకి 1-2 ఉంటేనే భూమి మీద నిలబడం. 200 ఎకరాలకి భూస్వామి యజమాని ఆయన దగ్గర దాదాపుగా 150 మంది పనివారు ఉండేవారు. కేవలం ఇతను చుట్టూ పని చేయడానికి. పాలికాపులు అంటారు కదా, వీళ్ళు కూలీలు కాదు నేను చెప్పేది, పాలికాపులు.
పెద్ద కాపు చిన్న కాపు అంటారు కదా, అలాంటి వారు 150 మంది ఉండేవారు. 200 ఎకరాలకి భూస్వామి, అధికారి, ధనికుడు. తన కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చుంటే దాదాపుగా ఒక 100-120 మంది ఉండేవారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కలిసి కూర్చొని చక్కగా దేవుడిని ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళ కుటుంబమే ఒక మందిరంగా ఉండేది. నా చిన్నతనం నుండి వారిని గమనిస్తూనే ఉన్నాను, చూస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఆ పెద్ద ఆయనకి యోహాను గారు ఆయన పేరు. ఎంత చక్కటి అలవాటు అంటే ఈ 200 ఎకరాల్లో దాదాపుగా ఒక 50 ఎకరాలకి వరి పంట వేసేవారు. వరి పంట వేస్తే ఆయనకి ఎంత ఓపిక అంటే, సర్వసాధారణంగా అందరూ మందు కొడుతూ ఉంటారు, కానీ ఈయన ఏం చేసేవాడు తెలుసా? పెద్ద నూనె డబ్బాలు తీసుకొచ్చి కోకోనట్ ఆయిల్ తీసుకొని వచ్చి అవన్నీ కూడా ఒక డ్రమ్ములో కలిపి అందులో వాటర్ కలిపి అక్కడ నిలబడి ప్రార్థన చేసేవాడు. కుటుంబం అంతా నిలబడి ప్రార్థన చేసి ఒక్కొక్కడికి ఒక్కొక్క డబ్బా తగిలించేవాడు. మందు డబ్బాలు అంటే ఆయిల్ డబ్బాలు తగిలించి మొత్తం పొలం అంతటికి ఆయిల్ ప్రేయర్ చేసి ఆయిల్ కొట్టమనేవాడు. తనకున్న విశ్వాసం ఏంటో తెలుసా? ఏ మందు పనిచేయదు కానీ నా దేవుని ప్రార్థనే పనిచేస్తుంది. హల్లెలూయా. గట్టు మీద మోకరించి ప్రార్థన చేసేవాడు. రాత్రులు పగలు అక్కడే ఉండేవారు వాళ్ళు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపుగా ఒక 10-15 గ్రామాలకి అక్కడికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి, అంటే ఆ పొలం దగ్గరకు వచ్చి వాళ్ళందరూ అక్కడే ఉండేవారు. అక్కడికి వస్తే వండే వాళ్ళు వండుతూ ఉంటే తినేవాళ్ళు తినేవారు. ఆ రోడ్డు అంట ఆ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు పోయే వాళ్ళందరూ కూడా అంటే దాదాపు 4 ఊర్లకి నడిబొడ్డు ఉండేది, కొండ ప్రాంతాల్లో ఉండేది. అక్కడికి వెళ్ళి ఇలా ఎవరైనా వెళ్తే మీరు ఎవరండి అని అడిగేవారు కాదు. వెళ్ళినట్టు మంచినీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కున్న తర్వాత తీసుకుని వచ్చి అన్నం పెట్టేవారు. వాళ్ళు ఎవరో ఏంటో ఏది ముందు అన్నం పెట్టిన తర్వాత అప్పుడు అడిగేవారు, మీరు ఏ ఊరండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇంత ఎండను బట్టి ఎలా నడుచుకొని వస్తున్నారేంటి అని అడిగేవారు. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబము ప్రార్థనా పరులుగా, వాక్యోపదేశకులుగా, దేవుని సాక్ష్యాన్ని ప్రకటించిన వ్యక్తులుగా ఉన్న కుటుంబము ఈరోజు ఒక్కరు కూడా లేరు. ఆ 200 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు దోసేసుకున్నారు. ప్రభుత్వం కొంత లాగేసుకుంది. ఎందుకంటే ఆ కుటుంబస్తులు ఎవరూ లేరు, మనవులు కానీ మునిమనవులు కానీ ఎవరూ లేరు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో స్థిరపడిన తర్వాత గర్వించి దేవుడిని వదిలిపెట్టేశారు, దేవుని సహవాసాన్ని వదిలిపెట్టేశారు, ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టేశారు. వీరు రాను అభివృద్ధి చెందిన తర్వాత, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత, పొలిటికల్గా అనేకులు వారి దగ్గరికి వచ్చేటప్పటికి, అనేకులు వారి పేర్ల గురించి అలా మాట్లాడేటప్పటికి గర్వం కాస్త మరణానికి దారితీసింది. పెద్ద ఆయన చనిపోయాడు. చిన్న ఇన్సిడెంట్, పెద్దది కూడా కాదు. నాకు ఇప్పటికీ కూడా బండి మీద వెళ్ళేటప్పుడు ఆయనే గుర్తొస్తాడు. చిన్న స్కూటీ వేసుకుని వెళ్ళాడు. అంటే ఈ లోన బండి ఉంటుంది కదా, టీవీఎస్ బండి మీద వెళ్తున్నప్పుడు ఈ రైట్ లెగ్ కుడికాలు బటన్ వేలికి చిన్న రాయి తగిలింది. రాయి తగిలితే చిన్న పుండు అయింది. కేజీహెచ్లో ముడుకుల వరకు తీశారు. తీసేటప్పుడు చెప్పారు వైద్యులు, చెప్పలేమండి, సాధ్యమైనంత వరకు మీరు బ్రతకొచ్చు, బ్రతకపోవచ్చు, మీకు ఇష్టమైతే ఆపరేషన్ చేస్తాం, లేకపోతే లేదన్నారు. పర్వాలేదండి అన్నారు. పిల్లలందరూ సైన్ చేశారు, ఆపరేషన్ చేశారు. 3 రోజుల్లో చనిపోయాడు. ఆయన చనిపోయిన 4 రోజులు పెద్ద కుమారుడు, రెండో కొడుకు, ఇలా దాదాపుగా 2 సంవత్సరాలలోపు కుటుంబం అంతా కూడా భార్యలు, మనవలు, మనవరాలు ఎలా చనిపోయారు అని అంటే, వారి జీవితంలో సూసైడ్ ఎవరు చేసుకోలేదు. ఏదో ఒక అనారోగ్యంతో, ఏదో ఒక బలహీనత ద్వారా అలా ఈ రోజుకి నేను ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు, కొన్ని మందిరాలు ఉన్నాయి, ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు అలా చూస్తూ ఉంటే భయం వేస్తుంది, ఒక విధంగా బాధ అనిపిస్తుంది. అరే, ఇక్కడ నేను ఎన్నోసార్లు వాక్యం చెప్పాను, ఎన్నోసార్లు వాళ్ళ ఇంటి దగ్గర చేయగలిగాను. నాకు అనిపిస్తూ ఉంటుంది, భక్తిని విడిచిపెట్టి బాగుపడ్డవాడి లోకంలో ఒకడు కూడా. లోకస్తులు కూడా చేస్తారు భక్తి, తెల్లవారు లెగిసి సలనీళ్ళతో స్నానం చేస్తారు. వాళ్ళ భక్తికి మన భక్తికి తేడా ఏంటో తెలుసా? మనకి నిర్లక్ష్యపు భక్తి, వాళ్ళకి అదే నిరీక్షణ. చేసే దాంట్లో క్రమం ఉంది వాళ్ళకి, మనకేం లేదు తెలుసా? అంటే దావీదు యొక్క వంశావళి, యెషయా గారి వంశావళిలో ఒక వెలుగు వెలిగినటువంటి గోత్రం అంతా కూడా సమూలంగా దిగజారిపోవడానికి గల కారణము క్రమము లేనటువంటి భక్తి, భయభక్తులు లేనటువంటి భక్తి. ఈరోజు నువ్వు ఎవరైనా కావచ్చు, ఎంత బలగమైన నీ వెనకతలు ఉండొచ్చు, ఏ విధంగా నేను ఆర్థికంగానో, ఉద్యోగంగానో, వ్యాపారంగానో ఎలాగైనా స్థిరపడి ఉండొచ్చు, కానీ దేవుడు లేకపోతే ఆ బ్రతుకు వ్యర్థం. దేవుని సేవకుడిగా ఇది మాత్రం కంటూ పాటగా చెప్పగలను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది భక్తి జీవితాన్ని చూస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, అదే యోహాను గారితో మాట్లాడుతున్నప్పుడు, యోహానా,
నా వాళ్ళు నాకు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అంటే యోహాను గారు కోపం వచ్చిందేమో పాపం. దేవుడు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని ఉండయ్యా ఒక మాట రాస్తానన్నాడు. ఏమని రాస్తాడు తెలుసా? ఏయ్ ఉంటే ఎలాగైనా ఉండు, లేదా అంతేగాని అటు ఇటుగా అంతే కదా రాశాడు ఆయన. అంటే వెచ్చగానే ఉండు ఆయన నాకు చెబుతూ ఉన్నాడు కాబట్టి నేను చెబుతూ ఉన్నాను. ఉంటే వెచ్చగా ఉండలేదు, చల్లగా ఉండు. ఈ నులి వెచ్చల బ్రతుకు ఎంతకాలం? వేషధారణతో కూడిన బ్రతుకు. ఇలాంటి క్రిస్మస్లు పోతే పోతాయండి, కానీ బ్రతుకు మారకపోతే ఎందుకు క్రిస్మస్? బ్రతుకు మారలేని భక్తి ఇది ఎందుకు పనికిరాదు? ఇప్పుడు ఈయన వచ్చి అంటాడు, ఆ మొద్దు నుండి చిగురు పడుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మాట్లాడుతూ ఉంటే, అయ్యా మరి ఏం చేయాలి? ఆయనకు ఒక సెకండ్ అంటే రెండవ అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఎండిపోయింది, ఒక వెలుగు వెలిగిన వారు అలా అందరితోటి నవ్వులు పోనవుతూ ఉన్నారు, ఎగతాళి చేయబడుతూ ఉన్నారు. అయిపోయిందండి వీళ్ళ బ్రతుకు, ఇంకా యెష్షయి గోత్రం అనేది ఇంక ఉండదు, ఇంక లేదు, అయిపోయిందనే సమయంలో మనం చదువుకున్న 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అయ్యా వారి బాధను దేవుడు చూశాడు, ఇంకొక అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇంతవరకు నువ్వు అవకాశాలు అడగలేదేమో, లేదు ఒకవేళ వచ్చినా దాన్ని గుర్తించలేదేమో, వినియోగించుకోలేదేమో. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీకు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను, చిట్ట చివరి అవకాశం కావచ్చేమో. ఏమండి మంచి యవనస్తుడండి నిన్నే చూశానండి, సాయంత్రం చచ్చిపోయాడు. అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఖచ్చితంగా మోసపోతూ ఉన్నారేమో. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఆ గోత్రాన్ని కనికరించాడు. ఆ గోత్రం పట్ల దేవుని యొక్క కృప ఉంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో ఈ రీతిగా, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి కుమారుడకు చాలండి. ఇక్కడ క్రీస్తు యేసు యొక్క నిరీక్షణ, వారికి ఒక నిరీక్షణ ఏంటనంటే, మొత్తం వంశవాళ్ళంతా అంకురం అంతా కూడా అంటే వృక్షం మొత్తం ఎండిపోయింది, ముద్దు మాత్రమే మిగులుంది. ముద్దు మిగులుంటే మనం ఏం చేస్తామంటే చాలా సందర్భాల్లో మీరు కొన్ని చోట్ల చూడండి, ఈ టైంలో ఎక్కువ కనబడుతుంది. వరి పొలాల్లోంచి వెళ్ళేటప్పుడు వరి నాట్లన్నీ కోసిన తర్వాత ఆ బోల్డ్ ఉంటాయి మొదలు, వర్షం పడిన తర్వాత ఏం చేస్తాయి? అవి చిగురిస్తాయి. అంటే ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన నిరీక్షణ ఏంటో తెలుసా? ఇంతవరకు దేవుని సన్నిధిలో మొద్దుబారిపోయినటువంటి జీవితాలు, సన్నగిల్లిపోయినటువంటి బ్రతుకులు, ఎండిపోయినటువంటి బ్రతుకులు కలిగిన మన జీవితాల్లో ఆయన చిగురించాలి అని అంటే ఎక్కడో కొసాన్న ఆ నిరీక్షణ. ఎవరు ఆ నిరీక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారని దైవజనుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ తిమోతి గారు కూర్చున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయనే అనగా నిరీక్షణ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ముద్దుగా ఉన్నటువంటి నీ జీవితంలో ఫలించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన నీ జీవితంలో నిరీక్షణ అయి ఉండాలి. కొంతమంది నిరీక్షణ కలిగి ఉంటారు, కొన్ని రకాల నిరీక్షణలు. ఏమండి అంటే మేము అక్కడికి వెళ్ళామండి, అది చేసాం కానీ అవ్వలేదు, ఇక్కడికి వెళ్ళి చేసామండి, ఏమంటే ఆ కాలేజీలో జాయిన్ అయ్యానండి, అక్కడ అవ్వలేదండి, ఇక్కడికి వెళ్ళాం, లేదా ఆ ఉద్యోగాన్ని ట్రై చేస్తాను, అక్కడికి వెళ్ళాం, అది కూడా అవ్వలేదు. ఇది అంటే చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను అంటాను, నీ నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభుల వారై ఉండాలి. ఆ వంశావళి మరలా చిగురించడానికి గల కారణము వారిలో ఒక చిన్న నిరీక్షణ ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారు అనేటువంటి నిరీక్షణ వదన్నారు. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక ఇక్కడ 1వ అధ్యాయం 27వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు కొలసీ సంఘానికి ఈ రీతిగా తెలియజేస్తున్నారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అన్యజనులను అనగా మహిమ నిరీక్షణే అన్నాడట. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలను ఆశీర్వాదకరంగా నిలబెట్టడానికి ఈ లోకంలో చాలా మంది ఉన్నారు అనుకుంటాం అపోహది. కానీ ఆ మహిమ నిరీక్షణ అయినటువంటి క్రీస్తు ఆయన పాద సన్నిధానంలోకి వచ్చాము కనుక ఈ క్రిస్మస్లో దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే, నీ జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితం కావాలి, ఆశీర్వాదకరమైన జీవితం కావాలి, వర్ధిల్లేటువంటి జీవితం కావాలి. అయ్యా బిఫోర్ క్రిస్మస్లా కాదు, ఇది నేను నెక్స్ట్ క్రిస్మస్కి వెళ్ళేటప్పటికి నా జీవితం కొంచెం డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్గా అంటే డ్రెస్లోనో లేదంటే స్టైల్స్లోనే కాదు, కానీ ఆధ్యాత్మిక స్థితిలో మార్పు లేకపోతే మరలా నేను పాస్టర్ గారు 10 సార్లు మమ్మల్ని చాలా డిస్కరేజ్ చేస్తున్నారు అనుకుంటారేమో.
మీకు మాత్రమే కాదు, దేవుని సేవకుడికి ఇది నాకు కూడా వర్తిస్తుంది. వాక్యం అనేది 2 అంచులు కలిగిన కట్టం కనుక అటు మీకు నాకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఏ ఒక్కరు కనుక ఆయన మహిమా నిరీక్షణ కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో ఆ మహిమా నిరీక్షణ ఏ కార్యాలు చేస్తుంది. నేను ఒక మాట మీకు పోయిన ఆదివారం తెలియజేసినట్టు గుర్తు. ఒక ఆయన బాగా ఎండిపోయినటువంటి కర్రను తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టేసి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఉదయాన్ని వచ్చాడు. ఏమైంది అది? దేవుని మందిరానికి వస్తే మోడు బారిపోయినటువంటి బ్రతికే, ఎండిపోయినటువంటి బ్రతికే, నీరస వెళ్ళిపోయినటువంటి బ్రతికే అందరూ చూసి నవ్వుతూ ఉన్నారు. ఇంకెంతకాలం అండి, ఇంకెంతకాలము ఇదే వీరి జీవితం అండి, వీరి జీవితాల్లో మార్పు అయిపోయిందండి, వీళ్ళ బ్రతుకు అయిపోయింది. ఇంక వీళ్ళ జీవితాల్లో దేవుడి కార్యాలు చేయటండి వదిలేసినట్టు దేవుడు అని నవ్వుతూ ఉన్నారా? అయితే నీ నిరీక్షణ ఏమై ఉండాలో తెలుసా? మహిమ నిరీక్షణ కలిగినటువంటి ఆ ప్రభు వైపు చూస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అహరోను జీవితంలో అదే జరిగింది. ఆ కరం తీసుకొని వచ్చి దేవుని మీద నిరీక్షణ నుంచి పెట్టేసి వెళ్ళిపడింది. ఆ మహిమ నిరీక్షణ కలిగినటువంటి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో అహరోను ఉంచాడు. అనేకులలో శ్రేష్ఠుడిగా ఎప్పుడైతే దేవుడు అహరోను ఉంచాడో, అహరోను యొక్క ఆ కర్ర చిగురించడం మాత్రమే కాదు, ఆశీర్వాదకరమైన ఫలాలు ఫలించడం మాత్రమే కాదు, అవేవో సాదాసీదా ఫలాలు కాదు. నేను అనుకుంటాను ఇప్పుడు చాలామంది నిరుత్సాహంతో దేవుని సన్నిధికి వచ్చారు. ఏమంటే ఈ క్రిస్మస్ నేను దేవుని సన్నిధిలో నేను ఇంక వేరే ఏదో ఆలోచించుకొని వచ్చానండి. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ నేను నా స్నేహితురాలతో ఒక వాగ్దానం చేశాను, ఈసారి దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడని వాగ్దానం చేశాను. ఈరోజు నా ముఖం ఎలా చూపించుకోవాలి? ఈసారి నేను ఎలాగైనా జాబ్ కొడతానని పోయిన సంవత్సరం క్రిస్మస్కి నా స్నేహితుడికి నేను మాట ఇచ్చాను. నా ముఖాన్ని ఎలా చూపించాను వాడికి అని అంటే, వాడికి వీడికి కాదు, నీవు చూపించవలసింది ఏమనికి? అయ్యా నా నిరీక్షణ నీవే కదయ్యా, నా నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు నీవే కదయ్యా. ఎవరో చూసి నవ్వితే నాకేంటయ్యా? నా బ్రతుకును నిర్దేశించిన వాడు నీవు, తయారు చేసిన వాడు నీవు, నేను ఇలా ఉండాలని ఉద్దేశించిన వాడు నీవు కదా, నీ చిత్తమైన బ్రతుకులు నెరవేర్చయ్యా అని మహిమ నిరీక్షణ కలిగిన దేవుని వైపు చూస్తే ఆశీర్వాదకరంగా ఉన్నపాటినే ఫలభరితంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, వాగ్దానాలు చేయడం గొప్పతనం కాదు, కానీ ఆ వాగ్దానం కొరకు కనిపెట్టడము గొప్పతనం. ఎలా కనిపెట్టాలి దేవుని సన్నిధిలో? ఎలా కనిపెట్టాలి? చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 14వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేస్తుంది. యోబు గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనంలో చదివితే, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయిననియు. అమ్మా ఏంటండి? నమ్మకము కలదు. ఆ తర్వాత కింద చదవండి. ఇంకా దాని వేరు భూమిలో నీటి వాసన దానికి తగలగానే ఏమవుతుందట? నేను ఇందాక అది చెప్పాను. ఇప్పుడు వరి పొలాలు బాగా పండిన తర్వాత రైతు ఏం చేస్తాడంటే మొత్తం పంట అంతా కోసుకుని దుబ్బు వదిలేస్తాడు. వరి దుబ్బులన్నీ వదిలేసి అలా వెళ్ళిపోతాడు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోతాడంటే, అది బాగా చివికిన తర్వాత వర్షాకాలం వస్తుంది, నెక్స్ట్ వర్షం పడిన తర్వాత అది బాగా చివికి కుళ్ళిపోతే అది భూమికి సారవంతమైనటువంటి ఎరువుగా ఉంటుందని రైతు ఆలోచిస్తాడు. కానీ అక్కడ జరిగే విషయం ఏంటంటే, నీరు ఎప్పుడైతే తగిలిందో వేరుకి అది వెంటనే మొలకలు వేస్తుంది, మళ్ళీ వరి పంటలాగా వచ్చేస్తుంది. అదే పోయిన 2 నెలల క్రితమే కదా కోసాడు ఈయన అనుకుంటాం. కానీ నీటి వాసన తగలగానే ఆ వరి మరలా నాటుతూ ఉంటుంది. కానీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు నీ జీవితంలో మహిమ నిరీక్షణ అయినటువంటి దేవుడు నీ జీవితంలో కార్యములు జరిగించాలి అంటే నీ జీవితానికి నీటి వాసన తగలాలా. ఏ నీటి వాసన అండి అది? ప్రార్థన జీవితంలో మనము మోకరిల్లి ప్రార్థించినప్పుడు ఏదో 2 మొక్కలు ప్రార్థన చేసినట్టుగా ఆయన ఒక మాట అన్నాడు. కీర్తనకారుడు అంటాడు ఒక చోట, ఇదిగో తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన చాలా సమీపస్తుడిగా ఉన్నాడు. మరి అబద్ధంగా మొర్రపెట్టే వారినే వద్దన్నారు. అంటే నిజముగా మొర్రపెట్టిన వారికి వారి కన్నీరు ఆగదు. హృదయంలో నుండి దుఃఖము తన్నుకొని వచ్చి అన్న దేవుని మందిరానికి వచ్చింది, హృదయమును దేవుని సన్నిధిలో కుమరిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. పిల్లలు మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో కప్పుకుంటూ ఉంటాం. ఒక ఆయన కప్పుకున్నాడు, కప్పుకున్నంతకాలం భలే ఉంటుంది.
ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది, కనిపించదు. ఎంతంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, ఆయన మామూలు క్యారెక్టర్ కాదు, అయింది సైన్యాధిపతి అని పిలిచారు ఆయన్ని. ఏ సైన్యాధిపతి? సిరియా రాజ్యానికి సైన్యాధిపతి. ఆయనట ఓటమి లేని వీరుడిగా ఎక్కడికెళ్ళి యుద్ధాల్లో విజయం సాధిస్తూ ఉన్నాడు సైన్యాధిపతి. అయితే కప్పుకున్నాడు, ఇంట్లో ఉన్నంతకాలం కప్పుకున్నాడు. అంటే బయటకు వచ్చినంతకాలం కప్పుకున్నాడు. ఇంట్లో ఉండగానే బయటపడిపోయింది. ఒక అమ్మాయి తీసుకొచ్చాడు, కప్పుకున్నాడు కాస్త ఎప్పుడైతే దాచుకున్నది ఎప్పుడైతే బయటపడిందో ఆమె వచ్చానది, కుష్ఠరోగంతో ఉన్నారు కదా, ఇది కాదండి, ఈ కుష్ఠరోగం పోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాలి, ఇంట్లో ఉండి కప్పుకుంటే అవ్వదు, అక్కడికి వెళ్ళాలి అనగానే వచ్చాడు, కడుక్కున్నాడు. పసిపిల్ల దేహం అని పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది అలాంటి జీవితాల కొరకు ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ మొద్దు బారిపోయినటువంటి ఆ మొద్దు నుండి చిగురు రావడానికి గల కారణము ఏడ్చింది ఆ గోత్రం. అయ్యా అంతేనా మా బ్రతుకులు? ఇక మా బ్రతుకులో ఇంకెంతేనా? ఆశీర్వాదాలు లేవా? మరలా మేము సంతోషకరమైన సందర్భాలు చూడలేమా? మరలా మేము కుటుంబం అంతా కలిసి మీ నామాన్ని గనపరచలేమా? మరలా విరిగి నలిగిన హృదయాలతో మీ నామాన్ని ఆరాధించలేమని గుండెల బాధకు నేడుస్తూ ఉంటే ఆ కన్నీటి దారులు క్రీస్తు పాదముల చెంతకు వచ్చిన తర్వాత మరలా అది మొలవడం మొదలు పెట్టింది. అంటే ఈ లోకములో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడం ఆయన ఉద్దేశం కాదు, నిన్ను అలాగే నవ్వులు పాలు చేయడానికి ఉద్దేశం కాదు. అందుకోసం అయితే నిన్ను కలుగు చేసేవాడు కాదేమో. నీ పట్ల కొన్ని ప్రత్యేక ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అయితే నీటి వాసన తగలాల. నీటి వాసన ఎప్పుడైతే తగులుతూ ఉందో ఖచ్చితంగా పులరా మన జీవితంలో కార్యములు చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే మన భక్తి జీవితాల్లో నామకార్థపు భక్తి అలా వెళ్ళిపోవడం ద్వారా పతనావస్థలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. పతనమైపోయినటువంటి జీవితాలు కలిగి ఉండడం ద్వారానే మరి దేవుని సన్నిధిలో ఉన్నతమైన కార్యాలు మనం పొందుకోలేకపోతున్నామని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. చూడండి, దేవుడు మనతో మాట్లాడేటువంటి కొన్ని మాటలు, సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా దేవుని విషయంలో తీసుకోకండి. సొంత విషయాలు అంటే సొంత నిర్ణయాలు, మీ సొంత విషయాలు తీసుకోవచ్చు. దేవుడు అన్నాడు ఆదాము దగ్గరికి, అవ్వ దగ్గరికి వచ్చి, ఇదిగో ఇవి నేను నీకు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాను, నువ్వేం చేయాలి? ఏం చేయమన్నాడండి? పాలించు అన్నాడు దేవుడు. నా పర్మిషన్ అడగన్నాడా? అడగమన్నాడు. ఒక్క కండిషన్ మాత్రం పెట్టాడు, ఆ విషయంలో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు దేవుడు అవకాశాన్ని ఆదాముకి ఇచ్చాడు? నీ సొంత విషయాలకు వచ్చేటప్పటికి నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ దేవుని విషయానికి వచ్చేటప్పటికి సొంత నిర్ణయాలు తీసుకోవటానికి లేదు. అడగాలి, దేవుని సన్నిధిలో గోచాడాలి. రాత్రికాల సమయంలో యవన బిడ్డలు ఒక స్కిట్ ప్రదర్శించారు. మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. కన్యక అయినటువంటి మరియమ్మ గారి దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చి, అమ్మా దయాప్రాప్తురాల నీకు శుభము. ఎందుకు శుభము? నువ్వు గర్భమును ధరించబోతున్నావు అంటే అది శుభమా అశుభమా? ఆవిడకి ఇంకా వివాహం కూడా కాలేదు. అరే వివాహం కాలేదు, నాకు శుభం అని చెప్తావేంటి అని అడగాలి, డిస్కషన్ చేయాలి. అబ్బాయి కుదరదు. కానీ దేవుని ఉద్దేశం అలా నెరవేరాలి. దేవుని చిత్తము, మన చిత్తాలు మన ఇష్టాలు కాదు, దేవుని దగ్గర నెరవేర్చుకోవాల్సినవి. నేను అంటాను, గతించిన కాలం అంతా గతించిపోయింది, కానీ ఈ క్రిస్మస్ నీ జీవితంలో ప్రత్యేక ప్రణాళికని సిద్ధపరచుకోండి. ఒక ప్రత్యేక వాగ్దానము, ఒక ప్రత్యేక నిర్ణయంతో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అడగాలి దేవుడు, అయ్యా నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చండి అయ్యా. ఇంతవరకు నేను సొంత ప్రణాళికల మీద వెళ్ళాను కనుక నేను ఫెయిల్ అయిపోతూ ఉన్నానయ్యా. ఇటు మీద నా సొంత నిర్ణయాలు వద్దు, నీ చిత్తం నా జీవితంలో జరిగించండి. మీరు ఎప్పుడైతే మీ చిత్తాన్ని నా బ్రతుకులు నెరవేరుస్తారో అప్పుడు ఖచ్చితంగా నేను అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి తల్లిగా నేనుంటాను, తండ్రిగా నేనుంటానని దేవుని సముఖంలో చెప్పాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నా. మన తండ్రి ఆశీర్వాదములకు కారకుడు. ఇంకొకడు ఉన్నాడు, దొంగోడు. ఎవరైనా అబ్బాయి ఎంత మంచోడంటే చక్కగా వచ్చి మనతో ముచ్చట్లాడుతూ ఉంటాడు. ఎంత చక్కగా ముచ్చట్లాడుతుంటాడంటే దేవుని ప్రణాళికలో తయారు చేయబడినటువంటి ఆదాము హవ్వలు చక్కగా ఉదయ సాయంత్రకాల సమయంలో దేవునితో సహవాసం చేస్తున్నాడట. ఒక స్నేహితుడు వల్లే ఆదాము గారు దేవునితో ప్రయాణం చేసేటువంటి సందర్భం అంతా వదిలిపెట్టేసి ఎప్పుడైతే ఆ దొంగోడు వచ్చాడో ఆ దొంగోడు వలలో పడిపోయి అంటాడు, ఆ విధేయుడు కాస్త అవిధేయుడిగా మారిపోయాడు. ఇక్కడ చాలా మంది భక్తి జీవితాలు అలా ఉన్నాయేమో దేవుని సేవకుడిగా నాకైతే తెలియదు. ఒకవేళ ఇదివరకు దేవునికి విధేయులుగా ఉన్నవారు, ఇదివరకు ప్రార్థనా వీరులుగా ఉన్నవారు, ఇదివరకు దేవునికి నమ్మకస్తులుగా ఉన్నవారు, ఇదివరకు దేవుని కొరకు మాత్రమే జీవించాలని వడంబడికలు చేసుకుని వాగ్దానాలు చేసుకుని దేవుడే నా సర్వస్వం అని నిలబడిన వారు
ఇప్పుడు లోకము, లోకాశలు, లోక తీరు, శరీర కోరికలు, ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టేసి పాపభరితమైనటువంటి పతనావస్థలోకి వెళ్ళిపోయేటువంటి జీవితాలు కలిగి ఉంటే ఆదాము అవ్వల వలె మనం కూడా పతనావస్థలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకు ఇలా ఉన్నాము అని అంటే ఆ ప్రశ్నకి ఆన్సర్ మన దగ్గరే ఉంది. మనమే సరి చేసుకోవలసి ఉంది. ఇంకొకరు వచ్చి నీకు ఓనమాలు దిద్దించవలసిన అవసరం లేదు, మరలా నీకు నేర్పించవలసిన అవసరం లేదు. ఎందుకనంటే మనము ఆశీర్వాదమునకు కారకులైన వారుగా ఉన్నాం కనుక. ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పిల్లల పెంపకాల విషయంలో కానీ, లేదంటే కుటుంబాలు కట్టుకునే విషయంలో కానీ చాలా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. పిల్లల ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి ఆరాధించే క్రమంలో మనకి లోకస్తులకి కొద్దిపాటి తేడా అనేది ఉందా లేదా? ఏమండి, లోకస్తులకి మనకి తేడా ఉందా లేదా? ఎందుకు వాళ్ళకి మనకి తేడా ఉందనంటే వస్త్రాధారణ విషయంలో పక్కన పెట్టండి, కానీ హృదయం విషయంలో మాత్రం వాళ్ళకి మనకి తేడా ఉంది. మన హృదయంలో దేవుని పట్ల ఉండేటువంటి ఉద్దేశాలు వేరు. మన దేవుడు ఎలాంటి వాడని మనం ఆలోచన చేస్తాం. ఆయన పరిశుద్ధుడు అండి, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఒకరి రక్తాన్ని కోరుకునేవాడు కాదు, ఒకరి ప్రాణాన్ని ఆశించేవాడు కాదు. ఒకరి కొరకు ఆయన తన జీవితాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడే తప్ప ఎవరి ప్రాణాలు తీసేవాడు కాదు ఆయన. అయితే లోకస్తుల ఉద్దేశాలు వేరు. అమ్మో చంపేస్తాడండి, రాత్రి కల్లోకి వచ్చింది, రాత్రి నా గుమ్మం దగ్గర నిలబడి ఎలాగన్నదండి, ఖచ్చితంగా ఈరోజు నేను వెంటనే పరిగెత్తుకుని ఏం చేయాలి? సమర్పించేయాలి. అవునండి, నేను చిన్నతనం నుంచి చూశాను. చిన్నతనం నుంచి నేను అదే కుటుంబాలలో పెరిగాను కనుక రాత్రి కనబడితే ఉదయాన్నే జాతరే. మనకు హృదయ శుద్ధి అనేది కావాలని కోరుకుంటే మనం ఇవ్వకుండా పెట్టులోని, లాకర్లోని, ఇంకా రకరకాలలో మొత్తం తాళాలని బిగించి ఆయన ఏది అడిగాడో అది ఇవ్వం. కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏమంటే ఇది చేద్దామంటే అది వద్దు, ఏది అడుగుతాం అది చేయరు. మనం కూడా అంతే. ఏది చెబుతాడు దేవుడు? అయ్యా నీ హృదయాన్ని కదా నాకు కావాలి, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, విరిగి నలిగిన హృదయం నాకు కావాలంటే హృదయం తప్ప మీరు ఏదైనా తీసుకోండి. చప్పట్లా ఇస్తాం, పాటలా పాడుతాం, వాక్యమా చెబుతాం, డ్యాన్స్లా వేస్తాం, క్రిస్మస్ కావాల్సిన అన్నీ ఇస్తాం, ఒక హృదయాన్ని తప్ప. యేసుప్రభు వారికి ఇవన్నీ కాదు కావాల్సిందే, నీ హృదయం కావాలి. అదే ఆ హృదయం ఎప్పుడైతే నువ్వు ఇవ్వగలవో ఆ రోజు నీ మూడు బారిపోయినటువంటి జీవితం ఫలభరితంగా మారబోతుంది. ఫలభరితంగా మారలేదయ్యా, ఆశీర్వాదంగా మారలేకపోతున్నాను అంటే అది నీకున్నటువంటి బలహీనత. ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమనుకోకండి మాట్లాడుతున్నందుకు. ఒక దైవజనుల దగ్గర నేను విన్నాను, నాకు చాలా ఇష్టమైనటువంటి దైవజనులు ఆయన. ఒకరోజు ఆయన ట్రైన్లో వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక పంతులు గారు కూర్చున్నారట. అంటే వాళ్ళకి లోకస్తులకి మనకున్న తేడా గురించి మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి సందర్భాలు. పంతులు గారు ఎదురుగా కూర్చుంటే ఏమయ్యా అని అంటే, సార్ నమస్తే సార్, నీ విధేయత చూస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నోళ్ళ కనపడుతున్నావు అన్నాడట. అయ్యా కరెక్ట్గా చెప్పాను, నేను పాస్టర్ గారిని అన్నాడట. మీకు మాకు చాలా తేడా ఉందయ్యా, మీదంతా చాలా అదో రకమైన పద్ధతి, మీరు ఒక్కడనే పట్టుకొని వెళ్ళాడతారు, మేమైతే మాత్రం ఎక్కడ కనబడినా అందరినీ సమానంగా ఏం చేస్తాం, మాకు అందరూ సమానమే, కానీ మీరేంటయ్యా ఒక్కడనే ఆయన్ని పట్టుకుని వెళ్ళాడతారండి, మారండి అయ్యా, మీరు పాస్టర్ గారు కదా చెప్పండి అందరికీ అన్నారట. అయ్యా నేను మాట్లాడుతాను, మీరు బాధపడరు కదా, వయసులో పెద్దోళ్ళు, పైగా పురోహితులు ఏమనుకోరు కదా అన్నారట. అడగండి అనగానే దైవజనుడు అన్నారట, ఇప్పుడు మీకు వివాహం అయింది కదా, మీ ఆవిడ ఇంకొక ఆయన చూస్తుండగా, అంటే మిమ్మల్ని ఏమంటే మీరు కూడా మా ఆయనే అన్నది అనుకోండి, మీరు కూడా నా భర్తే ఏమంటే, ఇప్పుడు మీ భార్యని నువ్వు కూడా నా భార్యవే అన్నావు అనుకోండి. నువ్వు కూడా అంటే అర్థం ఏంటి? ఇంకొకరు ఎవరు ఉన్నారని కదా అర్థం. మీరు కూడా నా భార్య నా భర్త అంటే మాది ఆ టైపు కాదండి, మాది ఏంటో తెలుసా అనగానే, వద్దు నాకు అర్థమవుతుంది నీ బాధ, నీ భాష, అంటే ఇందులో ఎంత అర్థం ఉందని ఆపేమన్నాడట ఆయన. అంటే అర్థమయ్యే రీతిలో, అంటే అర్థమయ్యే విధంగా చెప్పామనుకోండి హృదయానికి గాయపరచబడతాయి.
అలా కాకుండా మామూలుగా చెప్పుకొని వెళ్ళిపోయామనుకోండి, కొన్ని హృదయాలు తెరవబడవు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మన యొక్క జీవితాలలో ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నాడు ఆయన. వేరొక దేవుడు నీకు ఉండకూడదనంటే మనం ఏం చేస్తామంటే ఎక్కడ ఇది చేస్తాం. సాయంత్రం నేను సంఘంలో చేశాను, సంఘం పేరు చెప్పను కానీ, ఉదయాన్నే పెళ్ళి అయ్యేది, సాయంత్రం ఊరేగింపు అయ్యేది. పైగా పాస్టర్ గారే ప్రార్థన చేసి పంపించాలి. నాకున్న దౌర్భాగ్యం ఏంటంటే నాకు కొద్దిగా ఇలాంటి విషయాలు నచ్చవు. పాస్టర్ గారు రావాలి, ఎక్కడున్నారు పాస్టర్ గారు అని మేము మౌతులు పిలిచేవారు. వచ్చిన తర్వాత పాస్టర్ గారు నిలబడితే ఓకే, డీజేలు మొత్తం సౌండ్ లిగ్గులు అన్నీ పెట్టి మొత్తం అందరూ రంగులు వేసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వ్యాన్ మీద కూర్చునేవారు. అందరూ వచ్చి రండి అనేవారు. ఏదయ్యా పాస్టర్ ఇంకా రాలేదు ఏంటంటే, పాస్టర్ గారు రాగానే పాస్టర్ గారు ప్రార్థన చేసి ప్రారంభిస్తే ఊరు మొత్తం ఊరేగించి రావాలా. ఏ సాంగ్స్ తెలుసా? మీకు అర్థమైంది అనుకుంటా. ఊరంతా ఊరేగించి 11 గంటలకు 12 గంటలకు చర్చి కాడికి వస్తే అప్పుడు మరలా వచ్చి డోర్ కొట్టేవారు. ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వాలి. ఏం చేయాలి? వీళ్ళు ఏమనాలి? క్రైస్తవులు అంటారా వీళ్ళు అంటారా? క్రైస్తవులకి లోకానికి, అంటే క్రైస్తవులకి లోకానికి తేడా ఉంది. ఈరోజు నీ దేవుడు పరిశుద్ధుడు, నీ భక్తి కూడా అలాగే ఉండాలా, నీ నడవడికి అలా ఉండాలా. లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి ఇప్పుడు క్రిస్మస్కి కొంచెం ఒళ్ళొచ్చినట్టుంది కదా, ఒళ్ళేవాడికి కావాలండి. కొంచెం సన్నగా అయిపోయినట్టేనండి. నీ ఫిజిక్ ఎవరికి అవసరం లేదు, నీ ఆధ్యాత్మిక జీవితం దేవుడికి కావాలి. నీ భక్తి జీవితం లోకానుసారంగా దిగజారిపోయిన తర్వాత నువ్వు ఎలా ఉంటే ఆయనకేంటి? ఆయన అంటాడు, అరే బాబు నువ్వు ఎలా ఉంటే నాకు అనవసరం, నీ ఆత్మ నాకు కావాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ఆయన చూడలేం కదండి. చూడలేమా? మరి అది లేకుండా ఆ గోత్రం చేసిన పొరపాటు అదే, ముద్దుగా మిగిలిపడిన కారణం అదే, ఎండిపోవడం గల కారణం అదే. ఒకవేళ నీవు కూడా అదే పరిస్థితుల్లో ఉండి అయ్యా నా భక్తి జీవితం ఇదయ్యా, నేను ఇలాంటి భక్తి చేస్తానంటే నువ్వు అవసరం లేదు ఆయనకి. ఎంతకాలం నా మూడుగానే ఉంటావు, అలాగే ఉంటుంది. నీ కన్నీరు ఆయన పాదములు చిందించాలి. నీ కన్నీరు ఏరులే పారాలి ప్రభువా. నీ హృదయాలు బాదుకొని ఆయన అడగాలి, దేవా నా భక్తి జీవితాన్ని మార్చుకుంటానయ్యా, నా ప్రవర్తన మార్చుకుంటానయ్యా, నా యొక్క జీవితాన్ని కడుక్కుంటాను ప్రభా అని ఎప్పుడైతే అడుగుతామో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. పిల్లరా, ఇలాంటి ఆశీర్వాదకరమైన సందర్భం చాలామందికి తెలియదు, లోకస్తులకి తెలియక వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కొంతమందికి ఈరోజు చాలామంది, నేను ఈరోజు చిన్న పని మీద బయటికి వెళ్తే అక్కడ 10 మంది అవనస్తులు కూర్చున్నారు. మా వాళ్ళు కూర్చుంటే ఒక అబ్బాయి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎవడో షార్ట్ వీడియో పెట్టాడట. షార్ట్ వీడియో పెడితే ఆడంటాడు, అసలు బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళు భక్తి వాళ్ళు చేసుకుంటున్నారు, వీడికి ఏం పోయే కాలం? వాళ్ళు విమర్శించడానికి వీడు ఎవరు ఒక లోకస్తు, ఆ లోకస్తులే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ సంతోషం అండి. అదే మన సందర్భం వచ్చినప్పుడు మనల్ని ఎవరైనా ఏమైనా అంటారా? ఇష్టం వచ్చినట్టు ఇళ్ళ మీద గల్లాలు పెట్టి ఆడిస్తాం కదా, ఇష్టం వచ్చినట్టు కేకలు వేస్తాం కదా, ఇష్టం వచ్చినట్టు ఇంటి ముందు డీజేలు పెట్టి ఆడిస్తాం కదా. అప్పుడు ఎవరిని ఏమన్నారు కదా, వాళ్ళు ఏమొచ్చి మనల్ని ఏమన్నారు కదా, మనకేం పోయే కాలం కదా. ఇలా అన్నాం అనుకోండి, అది ఒక పాస్టర్ గారు మనల్ని విమర్శిస్తున్నాడు. ఎవరిని విమర్శించరు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు దేవుణ్ణి వెతికే విధానంలో అనేక పరిస్థితులు తారుమారైపోయాయి. దేవుణ్ణి వెతికే ప్రణాళికలో దేవుణ్ణి వెతికేటువంటి క్రమం ఒక్కటే. వాళ్ళు వెతికేది, మనం వెతికేది ఒక్కళ్ళే. కాకపోతే వెతికే విధానం కరెక్ట్ కాదు. వెతికే విధానంలో ఇప్పుడు మనం అందులో నుంచి వచ్చాం కాబట్టి ఇంకా కొంతమందికి అదే తీరు ఉంటుంది, అలాంటి నడవడికే ఉంటుంది. ఏమంటే మీరు ఏంటంటే అలా చేస్తున్నారంటే, అబ్బాయి మర్చిపోయానంటే నేను బాప్తిసం తీసుకున్నాను, సారీ అంటే అంటారు. ఇక్కడ సారీ చెప్తావు, మరి ఆయనకేం చెప్తావు? ఇంకొక అవకాశం ఇవ్వ ప్రభు అంటే అవకాశాలు రావు. మళ్ళా బాబేలు గోపురం దగ్గర జరిగిన సందర్భం చెప్పేసి నేను ముగించేస్తాను. అనుకున్నారు అందరూ మనకు నచ్చిన తీరులో, అదే ఓన్ ప్లాన్ అంటాం కదా, ఓన్ ప్లాన్, సొంత నిర్ణయాల మీద మనకు నచ్చిన నిర్ణయాలు మనం తీసుకుందాం, కట్టండి గోపురం, పేరు తెచ్చుకుందాం అనగానే దేవుడు అన్నాడు, లాగి లెక్క మీద కొట్టినట్టుగా మొత్తం అందరూ చెదరగొట్టేశాడు. ఒక్కొక్కటి పరిస్థితి ఒక్కొక్కలాగిపోయింది, భాషలన్నీ తారుమారైపోయాయి. తారుమారైపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి అంటారు, ఇప్పుడు ఒక్కొక్కరు ఈయన వెతికేది దేవుణ్ణి, ఆయన వెతికేది దేవుణ్ణి. భాషలు తారుమారైపోయిన తర్వాత అక్కడ మతాలు పుట్టాయంట.
ఒక వ్యాఖ్యానకర్త చెప్తూ ఉన్నాడు, ఎప్పుడైతే తారుమారు అయిపోయాయో మతాలు పుట్టాయట. మతాలని తిట్టడానికి లేదు, ఏ మతాన్ని విమర్శించడానికి. ఈరోజు మనము కానీ ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి అంటే క్రైస్తవులు కూడా ఎలా తయారయ్యారంటే, ఎవరిలో మతస్థులు ఉన్నారు చూడండి అంటారు, పళ్ళు బిగించేస్తారు. ఎవడన్నాడు మతాన్ని తిట్టమని? మతం అనేది మనం నిర్ణయించుకున్నది, మతం అనేది మనం క్రియేట్ చేసుకున్నది, మన సౌలభ్యం కోసం. అంటే మతం అనగా అర్థం ఏంటంటే అభిప్రాయము. మతం అంటే అర్థం ఏంటి? అభిప్రాయం అండి. ఇప్పుడు నీ అభిప్రాయం అనేది నీ వ్యక్తిగతము, అది మతానికి కంపేర్ చేయొద్దు. కంపేర్ చేయడం ద్వారా కంపైపోతుంది. ఇప్పుడు మతాన్ని కంపేర్ చేయడం ద్వారా అనేక రీతిలుగా పాడైపోతున్నాయి. మతాన్ని కంపేర్ చేయకుండా ఆ మతములో దాక్కున్నటువంటి ఆ ముసుగుంద చూడండి, ఆ లొసుగులు బయటకు తీయాలి. అంతేగాని అనవసరంగా గొడవలకి వెళ్ళి, తగువులకి వెళ్ళి, ధర్మాలకి వెళ్ళి, ఈరోజు సాయంత్రం కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత, ఈ ఆరాధన వేరు మా ఆరాధన వేరు అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఆరాధనకి వెళ్ళినప్పుడు ఈరోజు మాది కిస్మిస్ అని ఆడితో తొడగొట్టారు అనుకోండి, ఆ కిస్మిస్ కాస్త కసిపిసి అయిపోతాయి. కాబట్టి ఈ క్రిస్మసే జరగాలి, అది ఆధ్యాత్మికంగానే ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత వేరే క్రిస్మస్ చేసుకోండి, మంచిదే. అది ఆత్మీయానుసారంగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. 10 మందికి లేని వారికి మీ ఇంట్లో వండుకున్నదే చక్కగా ప్రేమపూర్వకంగా తీసుకొచ్చి మనకి లేకపోయిన వారికి పెట్టండి. మన దగ్గర వస్త్రాలు ఉన్నాయి, మనకి లేకపోయినా 10 మందికి సహాయం చేయండి. మన వీధుల వాళ్ళందరినీ పిలిచి, లేదా వాళ్ళు వచ్చే అవకాశం లేకపోతే మనమే ఇంటింటికి వెళ్ళి, ఏమండి ఈరోజు మాకు యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినటువంటి రోజు అండి, యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చిన రోజు అండి. ఆయన రాకపోతే మీకు తెలుసు కదా, బిఫోర్ నేను ఎలా ఉండేదాన్నో. కొలాయి దగ్గరికి మీరు వచ్చినప్పుడు నా చేతిలో దెబ్బలు తిన్నారు కదా, అప్పుడు నా తీరు మీరు చూశారు కదా, అప్పటికి ఇప్పటికి నాలో తేడా వచ్చిందండి, అది మీరే చూస్తున్నారు కదండి. ఆ మార్పు చూపించేది నిజమైన క్రిస్మస్. అప్పుడు కొలాయి దగ్గర తనలకి వెళ్ళి, అప్పుడు గొడవలకి వెళ్ళి, ఇప్పుడు గొడవలకి వెళ్తే ఇంక మార్పే ఉంది. అప్పుడు అలాగే ప్రవర్తించి, ఇప్పుడు అలాగే ప్రవర్తించి, కనీసం ఎంగిల్ చేత్తో, కొంతమంది అంటారు కదా ఎంగిల్ చేత్తో కాకు వచ్చింది అనుకోండి, పాప ఈరోజు వాసనకి కుక్కలు కాకులు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అని అంటాం. అప్పుడు ఎంగిల్ ఏం చేస్తుందట, కొద్ది రాలితే పాపం ఏరుకుని వెళ్ళిపోతుంది. కొంతమంది ఏం చేస్తారు, డోర్ దగ్గర బిగించో కాకులు వచ్చేస్తున్నాయి అంటారు. కనీసం కాకి కూడా భిక్షం పెట్టరంటారు. మనుషులకే బెటర్ అనుకోండి, కొంతమంది కాకులకే ఈరోజు వచ్చామంటే క్రిస్మస్ రేపు రా అంటారు. ఈరోజు క్రిస్మస్ కాబట్టి వచ్చాను, ముద్దుంటే పెట్టమ్మా అంటాడు. రేపేముంటుంది, పాస్ ఎక్కిపోయిన బూర్లు ఉంటాయి, పాస్ ఎక్కిపోయిన ఉంటాయి, చుట్టాలందరూ వెళ్ళిపోతారు. ఈరోజు అందరూ ఉంటారు కాబట్టి ఇప్పుడు కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవలు, మనవరాలు ఉన్నప్పుడు ఒకవేళ అడుక్కున్నాడు వచ్చి అమ్మా అన్నాడు అనుకోండి, మా అత్త ఎంత పేసినాడు, అడుక్కున్నాడు కూడా తిట్టలేదు అంటది. అందుకని ప్రెస్టేజ్ కోసమని ఇంత బిర్యానీ తీసుకొచ్చి, ఇదిగో మీ అమ్మగారు రోజు ఇలాగే దానం చేస్తుంది, మీ నాన్నగారు 100 రూపాయల నోటు తీసాడు, ఇలాగే దానం. ఇది క్రైస్తవం కాదు, అంటే చూపించుకోవడం చేసేది కాదు, హృదయపు బయటికి చేసేది చూపించుకోవడం చాలా మంది చేస్తారు. కొంతమంది ఇలా తీస్తారు, ఇలా తీస్తారు. 10 సార్లు ఎంత ఇస్తాను తెలుసా, 100 నోటు. దేవుడు అన్నాడు, నీ కుడి చేతితో చేసేది ఏ చేతికి తెలియకూడదు. మనం ఏం చేస్తుంది, 10 సార్లు దాన్ని నలిపి మగోళ్ళ గురించే చెప్తాను ఎప్పుడు, కానీ ఆడవాళ్ళు కూడా పరసలు దగ్గరెట్టుకుంటారు కాలుకి సైతం వచ్చినప్పుడు. అప్పటి వరకు కింద ఉంటుంది, నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటాను. అప్పటి వరకు కాలు దగ్గర ఉంటుంది బ్యాగ్, అప్పుడు మాత్రం సంఖలోకి వస్తుంది. ఇలా ఒళ్ళు పెట్టుకొని చూస్తుంటారు. కాలుకి సైతం వచ్చేస్తుంటుంది, పాపం చెయ్యమో బ్యాగ్లో ఉంటుంది, ఊరిక తీస్తానే ఉంటారు. 10 గైతం దాకలతో వచ్చేస్తున్నాడు అరే వచ్చింది అనుకోండి. మళ్ళీ సెకండ్ రౌండ్ అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు 10 గైతం తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తారు. ఎక్కడ తెలుసా, సంచి వచ్చేసింది కాబట్టి మిస్ అయిపోయింది కాబట్టి తీసుకొచ్చి ఆ డొక్కులు వేస్తారు అనుకుంటారు. నాలాడు అనుకుంటాడు, పాపం 500 కాగితం కోసం తొడలాడుతుందేమో, అన్ని పెద్ద నోట్లు ఉండే పాపం మారలేదు, 2000 నోట్లు అందులో ఉండిపోయాయేమో, 500 నోటు కోసం తొడలాడుతుంది. ఈ క్రిస్మస్కి ఖచ్చితంగా కాలుకి మాత్రం గట్టిగా వస్తుందండి. ఈ నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్కి తెచ్చుకున్న నీడ్స్ అన్నీ కూడా తీరిపోతాయి అనుకుంటాను. కానీ నేను అనుకుంటాను, తీరా ఎలా ఉంటుందండి పరిస్థితి, ఎక్కడ వేసిన గొంగలే అదేదో ఉందట. అంటే ఒక ఆయన నేను అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసు, ఫాస్ట్ గారండి మీకు వాక్యం సరిగ్గా తెలియదండి, కొంచెం బాగా చదవండి. ఉదయాన్ని వచ్చిన వాడికి యేసు ప్రభువు ఎంత ఇచ్చాడు, మధ్యాహ్నం వచ్చిన వాడికి ఎంత ఇచ్చాడు, సాయంత్రం వచ్చిన వాడికి ఎంత ఇచ్చాడు, లాస్ట్లో వచ్చిన వాడికి అదేనండి. క్రిస్మస్ అయినా అదే, న్యూ ఇయర్ అయినా అదే, మామూలు ఆదివారం అనేది, ఫస్ట్ సండే అనేది, ఏ నెలలోనైనా మనకు మాత్రం ఎవ్రీ ఇయర్ ఏం కలగాలి, దించమా ప్రభు, దించమా చూస్తాడు ఏదో రోజు పరిపూర్ణంగా దించేస్తాడు దేవుడు. నువ్వే కదా దించమన్నావు, దించు అంటే ఇంకా ఆయన మాత్రం ఎంత మోస్తాడు, సరే అని పరిపూర్ణంగా దించేసినప్పుడు అనుకోండి, ఎవరు చెయ్యి జారిపోయిందని అంటారు.
చేయి జారిపడానికి ఏం లేదు, కోరి అడిగావు కాబట్టి ఆయన అంటాడు. ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను, ఏమనుకోకండి. యేసు ప్రభువు వచ్చారు, అమ్మా నా కోసం ఏడవకండి అన్న మాట ఉంది కదా శిలువ సందర్భంలో. అది ఎక్కడ జరిగిందంటే పిలాతు వచ్చి అన్నాడు, చేతులు కడిగేసుకున్నాడు, శుభ్రంగా చేతులు కడిగించుకొని, పోండి నాకెందుకురా బాబు లేనుకోరు, ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు, ఆయన జోలికి నేను వెళ్ళను అన్నాడు. అంటే కొంతమంది ఉన్నారు చూడండి, నోటి దురిస్తనం కలిగిన వారు అంటారు. అందుకని అమ్మ నోరు జాగ్రత్త అంటారు కదా. మా మీదకి మా పిల్లల మీదకి వచ్చిన కాక ఏ పాపం, ఆ పాపం మా మీదకి మా పిల్లల మీదకి వచ్చిన కాక అనగానే యేసు ప్రభువుని ఒక్కసారిగా చూశారు. ఇలాగా మీ బ్రతుకులు మారవనుకున్నారు అంతే. కొరడా దెబ్బలు వీపు మీద పడుతున్నా, రక్తం ఏరులై పారుతున్నా, కాండ్రకించి ముఖం మీద ఉమ్ములేస్తున్నా, నవ్వుతూ ఉన్నా, ఎగతాలు చేస్తున్నా, జుట్టు గడ్డం పెరుగుతూ ఉన్నా యేసు ప్రభువు అనుకున్నారు, వీళ్ళు బ్రతుకులు మారలేంది, నేను ఎన్ని దెబ్బలు తింటే ప్రయోజనం ఏముంది, వీళ్ళ స్థితిగతులు మారలేంది, ఎంత అసహించుకోబడితే నాకు ప్రయోజనం ఉంది అనుకున్నాడు. వచ్చి ఏడుస్తూ ఊరికి వగలొగలు పడి ఏడుస్తూ ఉంటే ఈశ్వరవారు అన్నారు, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నారు, జరగవలసిందంతా జరిగిపోయింది కదా. ఆ చేతులు కాలిన తర్వాత ఆకులు కట్టుకుంటే పట్టుకుంటే ప్రయోజనం ఏముంది, అయిపోయింది ఆల్రెడీ. ఏమైపోయింది అయ్యా, నా కోసం ఏడొద్దు, మీకోసం ఎలాంటి ఇంటికి అన్నాడు ఆయన. అదేంటి ఆయన కోసం ఏడుతుంటే మళ్ళీ బొమ్మన్నాడు ఏంటి ఆయన. నీరో చక్రవర్తి కాలం వచ్చింది, ఓచకోత, యూదా జనాంగములో ఏ ఒక్కరిని మిగలకుండా పసిపిల్లలు మొదలుకొని 12 గర్భిణీ స్త్రీలు కూడా వదిలిపెట్టాలి. నీరో చక్రవర్తి కాలంలో భయంకరమైన వధ జరిగింది. భయంకరమైన వధ జరిగిన తర్వాత రక్తం ఏరులై పారుతూ ఉంది. అప్పుడు గుర్తొచ్చింది యూదా జనాంగం కనుక యేసు క్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి హెచ్చరిక ఏంటో తెలుసా, మా మీదకి మా పిల్లల మీదకి వచ్చిన కదా నన్ను కోరి తెచ్చుకున్నది ఏంటో తెలుసా, శాపాన్ని తెచ్చుకున్నాం. ఆ మరణం యొక్క ఆ మాట యొక్క ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. మనం కూడా చాలా సందర్భాలు ఏమంటామంటే అన్నీ జరిగిపోవాలి, ఆశీర్వదించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా. దేని కొరకు ఆశీర్వదించమంటున్నామో తెలియదు, ఎందుకు ఆశీర్వాదాలు కోరుకుంటున్నామో తెలియదు, ఏది అడుగుతున్నామో తెలియదు. అడిగేది ఆచూ తూచి అడగాలి, జాగ్రత్తగా అడగాలి, ఆలోచించి అడగాలి, జాగ్రత్తగా ప్రభువును గుర్తించి అడగాలి. పిల్లరా, ఒకవేళ మీరు యెషయా మొద్దు వలె, ఆ వంశాంకులు వలె, ఆ వంశావళిలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు. చాలా మంది అంటారు, ఒకప్పుడు మా కుటుంబం ఎంత ప్రార్థన చేసేదో తెలుసండి, ఒకప్పుడు మా నాన్నగారు ఏం చేశారో తెలుసా, ఏం చేశారు ఒకప్పుడు, మేము ఒకప్పుడు కరెక్టే, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏమైందండి, ఎండిపోయాడు ముద్దు వలె, యెషయా ముద్దులాగా 3 పారిపోయింది మా బ్రతుకు. మరి అప్పుడు లేనటువంటి అప్పుడు భక్తి ఏమైపోయింది, అప్పుడు భక్తి వేరే. నేను అంటాను, ఏ కుటుంబం అయితే భక్తిలో నిలకడగా ఉంటుందో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఆశీర్వదించబడతారు. ఒంటరిగా ఉన్న 100 మందితో సమానంగా ధైర్యంగా ఉండగలరు. 100 మంది ఉన్నా ఎప్పుడు ఒంటరిగానే ఫీల్ అవుతావు. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరి బ్రతికే. ఎందుకో తెలుసా, నీ హృదయంలో ప్రశాంతత లేదు, నీ హృదయంలో నెమ్మది లేదు, దేవుడు నీ జీవితంలో లేడు కనుక. ఇలా జ్ఞాపకం చేసుకోండి, ఆ వంశాంకురం ఎండిపోయినటువంటి కుటుంబం దగ్గరికి దేవుడు వచ్చాడు. అలా వదిలేకుండా నవ్వులు పాలైనటువంటి కుటుంబం దగ్గరకు వచ్చి ఎప్పుడైతే ఆ కన్నీటి ఓట క్రీస్తు పాదాలు తాకాయో మరలా ఆ వంశాంకురం చిగిరించడం మొదలుపెట్టింది. ఈరోజు నువ్వు కూడా అలా ఎండిపోయినావేమో, నీ కుటుంబం కూడా అలా ఉందేమో, నీ వంశాంకురం కూడా అలా ఉందేమో. దేవుని సన్నిధిలో ప్రార్థించి నీ కన్నీటి ద్వారా ఆయన పాదములను తడిపినప్పుడు, ఆయన హృదయాన్ని కదిలించినప్పుడు ఖచ్చితంగా 3 పారిపోయినటువంటి నీ కుటుంబం, ఎండిపోయినటువంటి నీ కుటుంబము, సన్నగెళ్ళిపోయినటువంటి నీ కుటుంబము ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు కలిగి దేవుని సన్నిధిలో అనేకులకు దీవెనకరంగా మారబోతున్నాం. దేవుడు కొద్ది మాటలు దీవించను కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు, సర్వోన్నతిగా కృప కలిగిన ప్రభువా, మీకే మహిమ చెల్లిస్తున్నాను అయ్యా. ప్రత్యేకించి ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు.